కడకట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా ఉత్తమ పిఎం శ్రీ పాఠశాలగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన జాతీయ స్థాయి వర్చువల్ సమావేశంలో ప్రకటిస్తూ జాతికి అంకితం చేశారు. వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానంలో విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలను ఎంపిక చేసి వాటిని సీఎం శ్రీ పాఠశాలగా ప్రకటిస్తూ నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 26 పిఎం శ్రీ పాఠశాలలు ప్రకటించింది. ఈ పాఠశాలలకు మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 26 పాఠశాలల్లో కడకట్లోని సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను ఉత్తమమైనదిగా జిల్లా కమిటీ ఎంపిక చేసింది. అలా మన రాష్ట్రంలో 26 జిల్లాల నుండి 26 పాఠశాలలు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎంపికైన ఉత్తమ పాఠశాల పేర్లను కేంద్ర మంత్రి ఢిల్లీ నుండి వర్చువల్ మీటింగ్లో ప్రకటించి వాటిని జాతికి అంకితం చేసింది. మంగళవారం జరిగిన సమావేశాన్ని గురుకుల పాఠశాలలో స్క్రీన్ ద్వారా అధికారులు కూడా వీక్షించారు. డీఈఓ నారాయణ, ఎస్ఎస్ఏ ఏపీఓ శ్యామ్ సుందర్, ఏఎంఓ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ హనుమ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బేముడోలు రాజారావు, పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ ఇందిరా విద్యార్థులు వీక్షించారు. ఉత్తమ పాఠశాల ప్రకటన అనంతరం కేంద్ర ప్రభుత్వం తరఫున డీఈఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ పిఎం శ్రీ పాఠశాల సాధనకు కారణమైన ప్రిన్సిపల్ రాజారావుని సత్కరించారు. కూడా వాడు ఎక్సెల్ అవ్వాలంటే ల్యాబొరేటరీస్ ఉండాలి, లైబ్రరీస్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా వాటిలో పెడితే విద్యార్థుల్లో ఒక రకమైన క్రమశిక్షణ, సేవా భావం అన్నది వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పాఠశాల కూడా ఈరోజు సైన్స్ ల్యాబ్ ఇస్తుంది, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఇస్తున్నారు, లైబ్రరీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, కంప్యూటర్ ల్యాబ్స్ ఇస్తున్నారు. మనకు కూడా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఇచ్చారు. అలాగే రీటైల్ మార్కెటింగ్ అన్నది ఒకటి ఎలా చేయాలన్నది ఒక ప్రాజెక్ట్ ఇది కూడా ఇచ్చారు. అలాగే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా డెవలప్ చేయడానికి, కోర్స్ డెవలప్ చేయడానికి కూడా ఇచ్చారు. ఇవన్నీ విద్యార్థులందరూ కూడా, ప్రతి విద్యార్థి కూడా దీన్ని వినియోగించుకుని మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఈ పథకాలు కొన్ని పాఠశాలలు సెలెక్ట్ చేశారు. మన జిల్లాలో సుమారుగా 26 పాఠశాలలు సెలెక్ట్ చేశారు. అప్పుడు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా, ఎక్కడైతే మంచి విద్య వస్తుందో, మంచి వాతావరణం కలుగుతుందో అటువంటి పాఠశాలలోనే విద్యార్థులు ఎదుగుతారు. దేశ పౌరులుగా, మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీ ఫ్యూచర్ స్టూడెంట్స్ లాస్ట్ టైం కూడా చూసాం, చాలా మంది మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ పిఎంసీ పాఠశాల యొక్క లబ్ధిని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ పాఠశాలను ఒక మంచి క్రమశిక్షణ పదంలో నడిపిస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ రాజారావు గారికి, టీచర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి మనం ఒక బెస్ట్ స్కూల్గా అయింది అంటే మన స్కూల్, మన మీద ఇంకా కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకా చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ కూడా, మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి బెస్ట్ స్కూల్ అయిందంటే ఎప్పటికీ కూడా బెస్ట్గా ఉండేటటువంటి విధి విధానాలన్నీ కూడా మీ దగ్గర నుంచి రావాలి. మీరందరూ కూడా మంచి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఇదే పేరు, బెస్ట్ స్కూల్ అనేటటువంటి పేరే మీకు చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా కేవలం ప్రిన్సిపల్ గారు మాత్రమే కాకుండా స్టూడెంట్స్ సపోర్ట్ ఉండాలి, టీచర్స్ సపోర్ట్ ఉండాలి, అదేవిధంగా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఉన్నప్పుడే మన స్కూల్స్ మంచి ప్రగతి పదంలోకి నడుస్తాయి. ప్రత్యేకించి 10th క్లాస్ రాయబడినటువంటి విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మన జిల్లాలో మంచి పేరు, మంచి ర్యాంకు తీసుకుని రావాలని ఆశిస్తూ, మన జిల్లాలో నేను యాక్చువల్గా అప్పుడు సెలెక్ట్ చేయమన్నప్పుడు 3 బెస్ట్ స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఒకటేమో జెడ్పీహెచ్ఎస్ వీరవాసం, 2 జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఆక్టివిటీ, 3వది ఈ కడకట్ల స్కూల్ని, ఈ స్కూల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 3 స్కూల్స్కి సంబంధించిన మీ పీపీటీలు అన్నీ కూడా తయారు చేసి మీరు అందరూ పెడితే అవన్నీ కూడా స్టేట్కి ఫార్వర్డ్ చేస్తే స్టేట్ వాళ్ళు మాకు సజెషన్ ఇచ్చింది ఏంటంటే, ఈ స్కూల్కి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, ఒక్క బిల్డింగ్ ఒకటే తప్ప మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేయమన్నాం. నేను సార్ దాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం రాజారావు గారు పడుతున్న కృషికి చాలా అభినందనీయండి. ఆయన పాపం ఏడాది రాత్రి 11 మంది ఫోన్ చేసినా కానీ ఇమీడియట్గా పాపం ఏ చెప్పినా సరే యాక్షన్ తీసుకున్నారండి. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది.